సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ కూడా చాలామంది యంగ్ పీపుల్ ఉన్నారు. బహుశా కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది కెరియర్స్ ఆల్రెడీ బహుశా స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీ అందరికి కూడా డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నారు కాబట్టి డిఫరెంట్ అండర్స్టాండింగ్స్ తోటి మీరు ఉండొచ్చు. సో మీ అందరికి కూడా వీళ్ళైనంత మట్టుకు నేను అర్థమయ్యేటట్టు మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. సో ఈరోజు మనము మొదటి వాక్యంలో చూసినట్టు యేసు ప్రభు వారు లూకా 14:28 ఏమన్నారంటే, మనం ఎవరమన్నా ఏదన్నా కట్టడానికి మొదలుపెట్టినాం అనుకోండి, ఒక కెరియర్ కట్టడానికి మనం అందరం మొదలుపెట్టినాం అనుకోండి, యు ఆల్ వర్క్ టుగెదర్ కదా, వర్క్ సమ్వేర్ కదా. ఇంటర్ఫేస్ అంటే ఐ థింక్ ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ ప్రొఫెషనల్స్ అనుకుంటున్నాను నేను. ఆమె రైట్? సో ఇక్కడ పని చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉద్యోగం చేయకుండా ఉన్నోళ్ళు, కెరియర్ మొదలు పెట్టాలని చూస్తున్నోళ్ళు, స్టూడెంట్స్గా ఉన్నోళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. అందరూ కూడా పనిచేసేవాళ్ళే, ఉద్యోగస్తులే. సో మీ అందరూ కూడా ఒక కెరియర్ కట్టాలని అనుకుంటున్నారు కదా. యూ వాంట్ టు బిల్డ్ సంథింగ్. సో మీరు మీకంటూ ఒక 10 ఏళ్ల తర్వాత నేను ఏమవ్వాలా, 5 ఏళ్ల తర్వాత ఏమవ్వాలా అన్న ఆలోచనలు ఉంటాయి కదా. ఇంటర్వ్యూలో అడుగు ఉంటారు మిమ్మల్ని హెచ్ఆర్ వాళ్ళు, ఆఫ్టర్ 5 years వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ అని. సో యేసు ప్రభు ఏమన్నారంటే, ఎవరైతే మీరు ఏదైనా కట్టడానికి మొదలు పెడితే దాని ఖర్చు మీరు బేరీ చేసుకోకుండా మొదలు పెడితే, ఒకవేళ ఆబ్వియస్లీ మీరు ఒక 1 కోటి రూపాయల బిల్డింగ్ కట్టడానికి మొదలుపెట్టిన అనుకోండి పని, మీ బ్యాంక్లో ఓన్లీ ₹1,00,000 ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు మీరు? మ్యాక్సిమం ఒక ఫ్రంట్ గేట్ ఒకటి కొనగలుగుతారేమో ₹1,00,000 పెట్టి కదా. సో అది అయిపోయినాక పని ఆగిపోతుంది. కాబట్టి యేసు ప్రభు అన్న మాటలు ఏంటంటే, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఎస్టిమేట్ యువర్ కెపాసిటీ బిఫోర్ యూ డూ ఎనీథింగ్. బడ్జెటింగ్ అంటే కూడా అదే. జనరల్గా బడ్జెటింగ్ అంటే చాలా హెవీగా ఉంటుంది అన్నమాట. ఇండియా బడ్జెట్ ఇట్లాంటివి వింటూ ఉంటాం, స్టేట్ బడ్జెట్, నేషన్ బడ్జెట్. అయితే బడ్జెట్ అంటే బేసిక్గా ఏంటంటే, మన దగ్గర ఎంత ఉంది, మనకు ఎంత వస్తుంది, ఓకే, రెగ్యులర్ ఇన్కమ్ మనకు ఎంత ఉంది, మనము ఏం చేద్దాం అనుకుంటున్నాం జీవితంలో, మన అలవాట్లు ఏంటి, మనం పెట్టే ఖర్చులు ఏంటి. ఒకవేళ ఇట్లనే ఖర్చు పెట్టుకుంటూ పోతే, ఇట్లాంటి అలవాట్లే కంటిన్యూ చేసుకుంటూ పోతే, ప్రపంచం మారే విధానాన్ని బట్టి మనము కట్టదలుచుకుంది కట్టగలుగుతామా లేదా. ఒకవేళ కట్టాలంటే ఈరోజు నేను ఏ ట్రాక్ పెట్టుకోవాలా, నా ఖర్చులకు ఏ ట్రాక్ పెట్టుకోవాలా, నేను చేయాలా, ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే ఏం చేయాలా అనే ఆలోచనలు మనం చేసి ఏదో ఒక పద్ధతిలో ఏదో ఒక రకంగా, బడ్జెట్ అంటే మనకు పెద్ద ఒక స్టేట్మెంట్ అవసరం లేదు, అట్లీస్ట్ మన మైండ్లో మన మంత్లీ ఖర్చులు ఏవైతే, రెగ్యులర్ ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఒక కంట్రోల్లో ఉంచగలగటాన్ని బడ్జెటింగ్ అంటారు. బడ్జెట్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ పీరియడ్కి సంబంధించింది. ఓకే, ఆ పీరియడ్ 30 years కూడా అయి ఉండొచ్చు. కానీ జనరల్గా షార్ట్ టర్మ్ ఉంటుంది, ఒక 1 year ఉంటుంది, 6 months ఉంటుంది, లేకపోతే 1 week ఉంటుంది. ఇట్లా చిన్న చిన్న టైం ఫ్రేమ్స్ తోటి మనము మన ఖర్చులు ప్లాన్ చేసుకునే దాన్నే బడ్జెట్ అని అంటాం. ఇంకేం కవర్ అవుతాయి అంటే, మనకు వచ్చే ఇన్కమ్ కవర్ అవుతుంది, ఓకే, మనకు వచ్చే రాబడి కవర్ అవుతుంది, మన సేవింగ్స్ ఎంత అనేది మన ఖర్చులో పరిగణలోకి తీసుకుంటాం, మనకున్నటువంటి ఖర్చులు ఏంటి అనేది పరిగణలోకి తీసుకుంటాం. ఇదంతా ఎందుకు తీసుకుంటామంటే, మనం ఒక గోల్ తోటి, మైండ్లో మన గోల్ తోటి పనిచేస్తాం కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నెక్స్ట్ ఐఫోన్ తీసుకోవాలనుకోండి, మీకు నెల ఐ డోంట్ నో వాట్ యువర్ అంటే మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుంది అనేది నాకు తెలియదు, 30,000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఐఫోన్ ఎంత, 1,50,000 అనుకుందాం. సో 30,000 వస్తే మీకు బహుశా ట్రాన్స్పోర్ట్కి కొంచెం ఖర్చులు ఉంటాయి కదా, టైత్ ఉంటుంది, క్రిస్టియన్స్ మనందరం టైత్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ఇట్లాంటి బేసిక్ ఎక్స్పెన్సెస్ పోయిన తర్వాత ఎన్ని నెలలు మీరు ఎంత సేవ్ చేస్తే, ఎంత టైం లోపల మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ కల్లా ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటే నెక్స్ట్ మోడల్ది, ఆ గోల్ మీరు మీట్ అవ్వగలుగుతారు అనే ప్రశ్న మీరు మీ సబ్కాన్షియస్లో మిమ్మల్ని మీరు అడుక్కుంటారు. సో అది దానికి తగ్గట్టు దాన్ని మీట్ కావడానికి మీరు ట్రై చేస్తారు, ప్రయత్నిస్తారు. సో అది బడ్జెట్. దర్ ఇస్ నథింగ్ ఎల్స్ బిహైండ్ ఇట్. అయితే బడ్జెటింగ్ అనేది కొంతమంది ఒక ఎక్స్ట్రీమ్ ఏంటంటే, టూ మచ్గా దాచిపెడతా ఉంటారు, టూ మచ్గా ఖర్చులు చేయకుండా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అయితే మనకి జీవితం కూడా ఉంది, అంటే మనకి లైఫ్ ఫోన్ ఒకటే జీవితం కాదు కదా, లేకపోతే టీవీ ఒకటే జీవితం కాదు. పెద్ద పెద్ద టీవీస్ ఉంటాయి కదా, 2.5 లక్షలు ఉంటుంది ఒక టీవీ,
లేకపోతే కార్ ఒకటే జీవితం కాదు, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే, కానీ జీవితం కూడా ఉంది లైఫ్లో మనకి జనరల్గా. సో లైఫ్ గోల్స్ని మనం కూడా మీట్ అవ్వగలగటం అనేది బ్యాలెన్సింగ్ ఆర్ బ్యాలెన్స్డ్ బడ్జెటింగ్ విత్ బ్యాలెన్స్. సో ఈరోజు టాపిక్ నాకు ఇవ్వబడ్డ టాపిక్ యాక్చువల్గా నేను దాని మీద ఫోకస్ చేస్తా. దాని విషయాన్ని చూద్దాం మనం. ఓకే, ఈ బేసిక్ డెఫినేషన్స్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ కూడా చూద్దాం. ఈ మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ అనేది తెలిసే ఎవరికన్నా? తెలియదు. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఏం చెప్పినా కానీ మీరు వింటారు, అంతేనా? సో మాస్లో అనే ఆయన ఒక ఈ హైరార్కీ ఆఫ్ సైకాలజిస్ట్, ఆయన ఈ హైరార్కీ ఆఫ్ నీడ్స్ని ఆయన కనిపెట్టిండు. సో దీని ప్రకారం మనందరికి కూడా బేసిక్గా ఫిజియోలాజికల్ నీడ్స్ అనే బేసిక్ నీడ్స్ ఉంటాయి. ఫిజియోలాజికల్ నీడ్స్. ఓకే, దానికి ఏమొస్తుంది అంటే మీరు కనిపిస్తుందో లేదో, ఫుడ్, వాటర్, ఎయిర్, రెస్ట్, ఇవి బేసిక్ నీడ్స్. ఓకే, ఆ తర్వాత ఫిజియోలాజికల్ నీడ్స్లోనే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ. ఓకే, సో ఫస్ట్ మనము ఎవరికన్నా కానీ రోటీ, కప్డా ఆర్ మకాన్, అలా ఈ మూడు బేసిక్గా ఉండాలి, లేకపోతే మనం జీవించలేం. సో నువ్వు లేకపోతే జీవించలేను అని మనం పాట పాడుకున్నాం కదా. యేసు ప్రభు లేకపోతే జీవించలేము కోర్స్, బట్ యేసు ప్రభుతో పాటు మనకి దేవుడిచ్చే కృపను బట్టి ఈ కూడా ఉండాలి మనకి, రోటీ, కప్డా ఆర్ మకాన్. సో ఈ బేసిక్ నీడ్స్. వీటి తర్వాత మనం సెక్యూరిటీ, స్టెబిలిటీ గురించి కూడా చూస్తాం. సెక్యూరిటీ ఏంటంటే బహుశా మనము ఇంటి ముందు ఒక సీసీటీవీ పెట్టుకుంటాం, అది నెక్స్ట్ లెవెల్. అంటే మనకి కొంచెం సెక్యూరిటీ కావాలని అనుకున్నప్పుడు అట్లాంటి ఎక్స్ట్రా అవి మనం చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే సైకలాజికల్ నీడ్స్. సైకలాజికల్ నీడ్స్ అంటే కొంచెం బేసిక్ నీడ్స్ మనకి సెట్ అయినాయి అనుకున్న తర్వాత ఏ మనిషి అన్నా కానీ చేసేది ఏంటంటే నెక్స్ట్ బిలాంగింగ్నెస్, లవ్, వీటి మీద జనరల్గా ఫోకస్ ఉంటుంది. ఒక ఫ్యామిలీని కట్టడం మీద, ఒక ఫ్రెండ్షిప్ని బిల్డ్ చేయడం మీద, ఫ్రెండ్స్ తోటి కలిసి మనం సరదాగా బిర్యానీ తినగలుగుతాం, లేకపోతే నలుగురిని పార్టీకి పిలవగలుగుతాం ఇంటికి. ఇదంతా ఎప్పుడు చేస్తామంటే బేసిక్ నీడ్స్ మనకు మీట్ అయినప్పుడు చేస్తాం. మనమే అప్పులు చేసుకుంటాం, మన దగ్గర డబ్బులు లేకుండా ఉన్నాయనుకోండి, ఆబ్వియస్లీ మనము ఎవడైనా ఫ్రెండ్ కనిపించినా కానీ దూరం నుంచి బాయ్ చెప్పి వెళ్ళిపోతాం. సో అప్పుడు మనం వాటికి ఎక్కువ వాల్యూ ఇవ్వం, ఎందుకంటే మనకు బేసిక్ నీడ్స్ మీట్ కావట్లేదు కాబట్టి. తర్వాత ఎస్టీమ్ అంటే మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకోవటం, లేకపోతే సూట్స్ లాంటివి వేసుకోవటం. అప్పటిదాకా మనం జనరల్గా అపియరెన్స్ మీద మనం ఎక్కువ వాల్యూ ఇవ్వం, ఎందుకంటే ఎంట్రీ లెవెల్లో ఉన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందిని, నేను కూడా అట్లనే ఉండే. వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్, నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు దిస్ ఈజ్ ద పాత్ దట్ వీ ఆల్ టేక్. జనరల్గా బేసిక్ థింగ్స్ తోటి మనం మేనేజ్ చేస్తాం. ఆ తర్వాత మనము మేనేజర్ అయినాక, ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ మేనేజర్ అయినాక, మనము ఒక ఎగ్జిక్యూటివ్కి మేనేజర్కి తేడా ఉండాలి కదా, చూస్తే మేనేజర్ అని అర్థం కావాలి. కాబట్టి దానికి తగ్గట్టు మనం తయారు కావడానికి ప్రయత్నిస్తాం. సో అది సైకలాజికల్ నీడ్. దాని తర్వాత ఒక 50-60 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, అంటే నా అంత అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మీరు ఎక్కువ ఆలోచించేది ఏంటంటే జీవితంలో చేసేసిన, ఓకే, ఇప్పుడు నేనేమి సొసైటీకి నేనేమి ఇవ్వగలుగుతా. సో ఎక్కువ ప్రజలు ఈ టైంలో అంటే జనాలు ఈ ఏజ్లో చాలామంది సేవ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. మీ ఏజ్లో మీరు ఆలోచించగలగడం చాలా గ్రేట్. ఒక పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత జనరల్గా సేవలోకి రావాలా, లేకపోతే పాలిటిక్స్లోకి పోవాలా, అంటే క్రిస్టియన్స్ కాని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే దే వాంట్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. సో ఇది సెల్ఫ్ యాక్చువలైజేషన్ స్టేజ్. అయితే మనకున్న ఖర్చులు కూడా జనరల్గా దానికి తగ్గట్టే ఉంటాయి. మనం చేసే ఖర్చులు మనకు తెలియకుండా ఈ నీడ్స్ మీద మనం ఫోకస్ చేస్తాం. సో ఇప్పుడు మళ్ళీ స్లైడ్కి వెళ్దాం. సో ఫైనాన్షియల్ నీడ్స్ పిరమిడ్ అది నేను క్రియేట్ చేసిన. ఓకే, మాస్లోస్ పిరమిడ్ ఎట్లయితే ఉందో ఇది జార్జ్ పిరమిడ్ ఇది. సో నేను క్రియేట్ చేయడానికి ట్రై చేసిన. ఇదేంటంటే బేసిక్గా మనకి దాంతో అలైన్ చేసుకొని చూస్తే బేసిక్ నీడ్స్ ఏంటంటే మనకి యూటిలిటీ బిల్స్, మంత్లీ మనం వరి అయ్యే దేని గురించి, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు ఇప్పుడు పెరిగింది, పెట్రోలు, ఓకే, ఈ రెగ్యులర్ బిల్స్, వీటిని మనం తప్పించుకోలేము. ఎడ్యుకేషన్, ఇన్సూరెన్స్, మొబిలిటీ, ఇవి మన
ఫిజియోలాజికల్ నీడ్స్కి క్యాటర్ చేసే ఖర్చులు, ఓకే, ఖచ్చితంగా మనం పెట్టే ఖర్చులు. ఆ తర్వాత మనం ఆలోచించే దేని గురించి అంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసినాం అనుకోండి, ఆ తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడటం మొదలు పెడతాం. రియల్ ఎస్టేట్ గురించి, రియల్ ఎస్టేట్ అంటే కొనుక్కోవడం, ప్రాపర్టీ అక్వైర్ చేసుకోవడం గురించి, పిల్లల ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళని అమెరికా పంపించడం గురించి, అట్లనే వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటం మొదలు పెడతాం. దాని గురించి సేవ్ చేయడం మొదలు పెడతాం. ఎందుకంటే మనకి ఈరోజు కాకపోతే రేపు మనం ఆ ఖర్చులు పెట్టాలనే సంగతి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఉండే ఆలోచన ఏంటంటే నేను నా పిల్లల మీద ఆధారపడకుండా ఎట్లా జీవించగలుగుతా, ఇండిపెండెంట్ రిటైర్డ్ లైఫ్. ఓకే, ఈ రోజుల్లో మీకు తెలుసో లేదో చాలామంది పిల్లలు చిన్నోళ్ళు మీ ఏజ్ వాళ్ళు రిటైర్డ్ లైఫ్కి వాళ్ళ కెరియర్ స్టార్ట్ కాకముందు నుంచే ప్లాన్ చేస్తున్నారు. అంత ముందు చూపుతోటి ఉన్నారు బయట ప్రపంచం. ఓకే, సో మనం క్రిస్టియన్స్ జనరల్గా అంత ముందు చూపు ఉండదు, మనకు కూడా ఉంటుంది ముందు చూపు, కానీ అంత ముందు చూపు మనకి జనరల్గా ఉండదు. అది మన ప్రాబ్లం, మన అడ్వాంటేజ్ కూడా. ఎందుకంటే మనము ఫెయిత్ బేసిస్ థింకింగ్ ఉంటుంది మనది, దేవుడు చూసుకుంటాడని ఆలోచన ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ అంత టూ మచ్గా వరీగాం. అయితే జనరల్గా బయట ప్రపంచంలో ఎస్ఐపిస్ లాంటి వాటి గురించిన అవగాహన, ట్రేడింగ్ గురించిన అవగాహన వాళ్ళకి చాలా మట్టుకు డిగ్రీ నుంచే స్టార్ట్ అవుతుంది. డిగ్రీ చదివే పిల్లలే వాళ్ళకి ఇచ్చే పాకెట్ మనీని తీసుకొని వాళ్ళు ఈ ప్లాట్ఫామ్స్, ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ని డౌన్లోడ్ చేసుకొని ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీలో ఎవరన్నా ఆ పని చేస్తారా, ట్రేడింగ్ చేస్తారా? చేయరు కదా. మనమందరం మంచి పిల్లలం కదా, కాబట్టి ట్రేడింగ్ చేయం మనం. అయితే జనరల్గా బయట వాళ్ళు జనరల్గా ట్రేడింగ్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచే 20 ఏళ్ళు డిగ్రీ అయ్యి కాకముందు నుంచే వాళ్ళు రిటైర్డ్ లైఫ్ గురించి ప్లానింగ్ మొదలు పెడతారు. సీరియస్లీ, నేను జోక్ చేయట్లేదు, నిజంగానే ఇది వాళ్ళు అంటే న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విషయం ఇది. సో జనరల్గా ఫైనాన్షియల్ నీడ్స్ అట్లా ఉంటాయి. మీరు స్లైడ్స్ మధ్యలో కూడా ఏదన్నా నన్ను అడగదలుచుకుంటే అడగవచ్చు, చేయి చూపించి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. అయితే బ్యాలెన్స్డ్ బడ్జెట్ మనం అనుకున్నట్టు బైబిల్ మనకి చెప్పే విషయం ఏంటంటే మనము విశ్వాస విషయంలోనే కాకుండా అన్ని విషయాల్లో కూడా మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవునా? విశ్వాస విషయంలోనూ మనం ఎదగాల, అట్ ద సేమ్ టైం లోకరీతిగా కూడా మనము ఆయన పిల్లలంగా మంచి పొజిషన్స్లో ఉండాలా, మంచి సంపాదన మనం కలిగి ఉండాలా, మంచి చదువులు చదువుకోవాలా అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి బ్యాలెన్స్డ్ బడ్జెట్ అనేది మన ఎయిమ్ అయి ఉండాలి. సో ఈరోజు టాపిక్ కూడా అదే. సో మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే దేంతో బ్యాలెన్స్ చేసుకోవాలి మన బడ్జెట్ అని మనం ఆలోచిస్తే, బై ది వే ఎంతమంది మీరు ఒక బడ్జెట్ అనేది వేస్తారు? మంత్లీ మీకు శాలరీ వచ్చినప్పుడు ముందే మీరు ప్లాన్ చేసుకొని బడ్జెట్ వేసుకుంటారు. ఓకే, ఒక సిస్టర్ చేయి చూపించింది, ఇంకో సిస్టర్స్ ఓకే, వెరీ గుడ్. బ్రదర్స్ ఎవరన్నా? ఓకే, గుడ్. సో మీలో కొంతమంది ఆల్రెడీ ఏదో ఒక రూపంగా మీరు బడ్జెట్ అనేది చేసుకుంటున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. మనకున్న ఛాలెంజ్ ఏంటంటే మన బడ్జెట్ జనరల్గా ఓన్లీ అంటే మన శాలరీ కంప్లీట్గా మనము ఆక్యుపై చేసేస్తాం బడ్జెట్ తోటి. అయితే మనము ఆ బడ్జెట్లో ఉండాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి అఫ్కోర్స్ మన క్రిస్టియన్స్ కాబట్టి పరిచర్య మనం సపోర్ట్ చేయాలి కదా. సో ఇట్లాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ అవుతున్నాయంటే మీలాంటి వాళ్ళ ఆర్ బయట ఉన్న ఇంటర్ఫేస్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ త్యాగపూరితమైనటువంటి విరాళాల వల్ల ఇట్లాంటి ఆర్గనైజ్ అవుతున్నాయి. మన రాష్ట్రం అంతా, దేశం అంతా, ప్రపంచం అంతా కూడా దేవుని పని జరగాలంటే మనలాంటి వాళ్ళమి ఇస్తేనే మనకి దేవుని పని జరుగుతుంది. అయితే ఫస్ట్ మనం జనరల్గా చేయాల్సింది ఏంటంటే, శాలరీ వచ్చినప్పుడు వీలైనంత మటుకు టైత్ మనం ఫస్ట్ వేయడానికి ట్రై చేయాలి. ఇట్స్ అ గుడ్ ప్రాక్టీస్. అది మూఢనమ్మకం ఏం కాదు. టైత్ వేస్తే నాకంత మంచి అవుతుంది అనేది అట్లా అది కాదు. కాకపోతే ఫస్ట్ పేమెంట్ అనేది మనం టైత్ చేయడం ద్వారా, దేవునికి ఇవ్వడం ద్వారా, అట్లనే టైత్తో పాటు మీరు ఏదైనా ఆఫరింగ్స్ ఇస్తే దేవుడికి, ఇట్లాంటి ఆర్గనైజేషన్స్కి ఇస్తే, అది ఫస్ట్ పేమెంట్ చేయడం ద్వారా అది చేస్తే జనరల్గా నా జీవితంలో నేను అనుభవించింది ఏంటంటే, ఫస్ట్ నేను ఇంతకుముందు శాలరీ రాగానే నేను ముందు నాకు అప్పులు ఏమున్నాయని చూసుకునేటువంటి, క్రెడిట్ కార్డ్ ఎంత ఉంది నాకు అని చూసుకునేటువంటి. సో ఫస్ట్ అది చేసేటువంటి పేమెంట్. ఆ తర్వాత నాకేమనిపించిందంటే, నాకు ఈ ఆలోచన వచ్చింది, ఎవరో చెప్పింది నాకు,
బహుశా మా భార్య అనుకుంటా. ఆమె ఏం చెప్పిందంటే, ఫస్ట్ పేమెంట్ నువ్వు ఏం చేస్తున్నావు, టైత్ వేస్తున్నావా లేదా అంటే, అప్పటి నుంచి నేను టైత్ వేయడం మొదలుపెట్టిన. ఆటోమేటిక్గా నాకు మిగతా ఎక్స్పెన్సెస్ మీద కూడా అనుకోకుండా హ్యాండిల్ వచ్చింది, నాకు కంట్రోల్ వచ్చింది. సో ఇట్స్ అ గుడ్ థింగ్, గుడ్ ప్రాక్టీస్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ అ వే పుట్టింగ్ గాడ్ ఫస్ట్ కదా. ఫస్ట్ మనము అప్పుల గురించి ఎందుకు ఆలోచించాలి, నెగిటివ్గా ఎందుకు పోవాలా మన మైండ్. అప్పులు ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. అయితే ఫస్ట్ పేమెంట్ మనం వీలైనంత మట్టుకు టైత్ వెళ్ళిపోతే తర్వాత దాని మీద మనము ఆ డబ్బుల్ని మనం ప్లాన్ చేసుకోవడానికి మనకు వీలవుతుంది. టైత్ అండ్ ఆఫరింగ్స్ అంటే ఏంటంటే కృతజ్ఞతార్పణలు, దశమ భాగము మరియు కృతజ్ఞతార్పణలు, ఈ రెండు కూడా వేరు. సో దశమ భాగం వీలైనంత మట్టుకు దశమ భాగం ఇవ్వడానికి మనం చాలా కష్టపడుతూ ఉంటాం. అయితే దాంతోపాటు వీలైనంత మట్టుకు మనం వీలైనప్పుడు కృతజ్ఞతార్పణలు కూడా ఇచ్చేవాళ్ళంగా ఉండాలి. రెండోది, మనం ఖర్చు పెట్టాల్సింది దేనిపైన అంటే మెమరీస్ మీద. మెమరీస్ అంటే మీరు ఈ టైంలో లేదా మీరు పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళు మీ ఫ్యామిలీస్ తోటి మీరు స్పెండ్ చేసే టైం ఏదైతే ఉంటుందో దానిపైన కూడా మీరు ఇన్వెస్ట్ చేయగలిగేటట్టు ఉండాలి. సో యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ మెమరీస్ విచ్ యూ విల్ రిమెంబర్ లేటర్. సైకలాజికల్ నీడ్స్ అనుకున్నాం కదా, అవి కూడా ఇంపార్టెంట్. సో మనము ఎవరం కూడా ప్రమోషన్ వచ్చిన రోజే డైవోర్స్ కూడా తీసుకోవడానికి ఇష్టపడం కదా. క్రిస్టియన్స్లో జనరల్గా డైవోర్స్ రేట్ ఈజ్ ద హయ్యెస్ట్. మీకు తెలుసో లేదు, స్టాటిస్టిక్స్ పరంగా దేశంలో మిగతా కమ్యూనిటీస్ తోటి పోలిస్తే. అఫ్ కోర్స్ మేబీ అది ఎందుకంటే మనం కమ్యూనిటీ వైజ్గా తక్కువ నంబర్స్లో ఉంటాం కాబట్టి బహుశా అది అయి ఉండొచ్చు. అయితే మనము కెరియర్లో సక్సెస్ఫుల్ అవ్వచ్చు, కానీ బైబిల్ చెప్పే ప్రకారం మనం అన్నిట్లో సక్సెస్ఫుల్ ఉండాలి, అన్నిట్లో బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో ప్రమోషన్ వచ్చినప్పుడు మనతో పాటు ఎంజాయ్ చేయడానికి మన కుటుంబం కూడా ఉండాలి మనతో పాటు కదా. అండ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ గుడ్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ విత్ యూ, దెన్ యూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ దెమ్. ఖర్చు అవుతుంది కొంచెం, మిగతా వాటన్నిటి ఖర్చు అన్నట్టే. సో ఒక్కోసారి మీరు పిల్లలు హాలిడేస్ ఉంటే ఎప్పుడన్నా వాళ్ళని తీసుకొని ఎటన్నా బీచ్ రిసార్ట్కి పోవాలా, లేకపోతే అట్లాంటి వాటికి ఏదైనా ప్లాన్ చేయాలా. తక్కువ ఖర్చులోనే బీచ్కి పోలేకపోతే నాగార్జునసాగర్కి పోవాలి, నాగార్జునసాగర్ పోలేకపోతే అనంతగిరికి పోవాలి, అక్కడ కూడా పోలేకపోతే ట్యాంక్ బండ్కి పోవాలి. ఓకే, సో బట్ ఎక్కడో ఒకడికి పోవాలా, అక్కడ కొన్ని ఫోటోలు దిగాల, పోస్ట్ చేయాలా. సో దీస్ ఆర్ ద మెమరీస్ దట్ యు ఆర్ క్రియేటింగ్. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్. మూడోది మోట్ అంటే అంతకుముందు కోటల చుట్టూ నీళ్లు కందకాలు దొవ్వేటోళ్ళు, దాన్ని మోట్ అంటారు. అంటే శత్రువు డైరెక్ట్గా కోట అటాక్ చేయడానికి వచ్చినప్పుడు దాంట్లో ఏం చేస్తారంటే నీళ్ళలో ముసళ్ళు అట్లాంటి వాటిని వేసినప్పుడు అవి కాపాడతాయి అన్నమాట, కోట దాకా డైరెక్ట్ యాక్సెస్ లేకుండా ఎనిమికి. అట్లనే మన ఫ్యామిలీని కవర్ చేసుకునేటట్టు ఉండాలి. ఇదేంటంటే ఇన్సూరెన్స్. మోట్ అంటే బేసిక్గా ప్రొటెక్షన్, కవరేజ్. మనలో పనిచేసే వాళ్ళకి చాలా మటుకు కంపెనీ ఇన్సూరెన్స్ ఉంటుంది. మీలో కొంతమంది బహుశా నేను కంపెనీ ఇన్సూరెన్స్ సరిపోతుందా లేకపోతే ఇంకెక్కువ ఇన్సూరెన్స్ కొనుక్కోవాలా, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కూడా కొనుక్కోవాలా అన్న ఆలోచన మీలో కొంతమందికి ఉండొచ్చు. అది సపరేట్ టాపిక్, మనం టైం దేవుడు అలౌ చేస్తే డిస్కస్ చేద్దాం. లేకపోతే మీరు ఎవరైనా క్వాలిఫైడ్ పర్సన్ తోటి డిస్కస్ చేసి మీరు సలహా తీసుకోవచ్చు. బట్ బేసిక్గా ఈ మధ్య మా చర్చ్లో ఒక 40 years పర్సన్, భార్యను 3 చిన్నపిల్లలు ఉన్నారు. ఆయన బైక్ మీద పోతా సడన్గా డ్రాప్ అయ్యి ప్రమోటెడ్ టు గ్లోరీ. సో యేసు ప్రభుతో ఉండడానికి వెళ్ళిపోయాడు ఆయన. సో ఇన్సూరెన్స్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఏదో బిజినెస్ ఏదో మొదలుపెట్టిందంటే లోన్ ఉంది, పెద్ద లోన్. ఆ లోన్ మీద కూడా ఇన్సూరెన్స్ తీసుకోలే. జనరల్గా లోన్ పైన కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఇన్సూరెన్స్ గురించిన అవగాహన మనకి జనరల్గా ఉండదు క్రైస్తవులంగా. చాలాసార్లు మన ఫెయిత్ని గురించినటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో, నన్ను ఇది యాక్చువల్గా చాలా డామినేట్ చేసింది. నేను పనిచేయడం మొదలుపెట్టినాక దాదాపు 10-15 ఏళ్ళు నేను ఇన్సూరెన్స్ తీసుకోలే. బట్ అఫ్కోర్స్ నాకు కార్పొరేట్ కవరేజ్ ఉండింది. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ నేను తీసుకోలే. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే, మీరు ఒకవేళ ఇఫ్ యు ఆర్ ద ఓన్లీ బ్రెడ్ ఎర్నర్ ఇన్ యువర్ ఫ్యామిలీ, సడన్గా మీకు ఏదైనా అయిందనుకోండి, గాడ్ ఫోర్బిడ్, అప్పుడు మీ ఫ్యామిలీకి రావాల్సినటువంటి ఇన్కమ్ ఆగిపోతుంది. మీరు ఒకవేళ కొత్తగా పెళ్ళయి పిల్లలు చిన్నగా ఉంటే
వాళ్ళకి నెక్స్ట్ 20-30 ఇయర్స్ వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరం అయిపోతుంది. కోర్స్ మీ స్పౌస్ పనిచేయడం మొదలు పెట్టాలా, ఏదో ఒకటి అట్లాంటి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అన్నిటికి మించి దేవుడు కాపాడతాడు. బట్ అట్ ద సేమ్ టైం బేసిక్గా నేను ఈ టాక్ని మొదలుపెట్టే ముందే ఈ సైద్ధాంతికమైనటువంటి పునాది లాంటి ఒక ప్రశ్న వేద్దాం అనుకున్నాం మిమ్మల్ని. ఏంటంటే దేవుడిని మనం అందరం విశ్వసిస్తున్నాం. అయితే మనము ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలనా? మనం చేయాల్సినటువంటి పనులు కూడా మనం చేయాలనా? చేయాల్సిన అవసరం లేదు అని ఎంతమంది నమ్ముతున్నారు? చేయాలని ఎంతమంది నమ్ముతున్నారు? చేయాల్సిన అవసరం లేదని ఎవరు నమ్ముతున్నారా? దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు ఇన్సూరెన్స్ అవసరం లేదని నమ్ముతున్నారా మీరు? ఎవరు నమ్మం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము జాబ్ చేయాలి కదా, జాబ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి. దేవుడు ఉన్నాడు కాబట్టి మీరు పరీక్షలు రాసి ఉంటారు. ఆ పరీక్షల్లో మీకు ఎవరికైనా ఎగ్జామినేషన్ పేపర్ ఎవరికైనా కనపడ్డదా? లేదు కదా. దేవుడు ఎవరికి ఎగ్జామినేషన్ పేపర్ చూపాడు నాకు తెలిసి. కొంతమంది అంటారు నాకు ఎగ్జామినేషన్ పేపర్ దేవుడు చూపించిండు అని. ప్రైజ్ ద లార్డ్ ఫర్ దెమ్ ఇన్ కేస్ ఇఫ్ దట్ హ్యాపెండ్. బట్ జనరల్గా మ్యాక్సిమం మిగతా వాళ్ళకి అది కనపడదు, అలా జరగదు. మనందరం కూడా చదవాలి, కష్టపడాలి కదా. కష్టపడితేనే మనం పరీక్షలు పాస్ అవుతాం. అట్లనే ఉద్యోగం వచ్చినాక దేవుడు మేనేజర్ కనపడి వానికి ప్రమోషన్ అని చెప్తాడా? చెప్పాడు కదా. మనం కష్టపడాలి, కష్టపడి ఉద్యోగంలో పనిచేయాలి. వీ షుడ్ అండర్స్టాండ్ ద డైనమిక్స్. టార్గెట్స్ ఉంటాయా మీ జాబ్స్లో? ఉంటాయి. సో టార్గెట్స్ లేని జాబ్ ఏదైనా ఎవరైనా చేస్తుంటే ఇక్కడ చెప్పండి, నేను కూడా నా CV ఇస్తా వాళ్ళకి. ఓకే, సో జాబ్ అన్నాక టార్గెట్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది, మనందరం కూడా కష్టపడాలి. మరి అక్కడంతా కూడా మన నేర్పుని వాడుతున్నప్పుడు సేవింగ్స్ విషయంలో మనకి ఆటోమేటిక్గా దేవుడు మనల్ని కాపాడతాడన్న ఆలోచన మనకి ఎందుకు ఉంటుంది కదా. సో మనం సేవింగ్స్ కూడా వీలైనంత మట్టుకు వీ షుడ్ బి వైజ్ ఎనఫ్ టు ప్రొటెక్ట్ అవర్ డియర్ వన్స్. ఇన్సూరెన్స్ విషయంలో కానివ్వండి, ఇట్లాంటి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో మన ఆలోచనని మనం పెంచుకోవాలి. వీ షుడ్ ఇంక్రీజ్ అవర్ నాలెడ్జ్. సో 3 రకాల ఇన్సూరెన్స్, ఇంతకంటే ఎక్కువ రకాల ఇన్సూరెన్స్ ఉన్నాయి. సో ఈరోజు నా టాక్లో ఇది యాక్చువల్గా నాకు చాలా తక్కువ టైం ఇవ్వబడ్డది. ప్రిపేర్ అవ్వడానికి తక్కువ టైము. అట్ ద సేమ్ టైం యాక్చువల్గా ఇది నాకు నెక్స్ట్ మంత్ అని చెప్పిండ్రు, ఆ తర్వాత ఈ మంత్ అని చెప్పారు. ఐ థింక్ దెర్ ఇస్ సమ్ చేంజ్. ఆ తర్వాత ఐ థింక్ 45 minutes. సో ఈ లిమిటేషన్స్లో నేను ప్రిపేర్ అయినా కాబట్టి ఐ ఓన్లీ వాంట్ టు ఇంట్రడ్యూస్ సమ్ కాన్సెప్ట్స్. మీ బ్రెయిన్స్లో నేను కొన్ని విత్తనాలు నాటుతున్నా అంతే. ఓకే, ఐ విష్ ఐ కవర్డ్ దిస్ ఎండ్ టు ఎండ్. ప్రాపర్గా నేను కవర్ చేయాలన్న టైం ప్రిపరేషన్లోనూ ఇప్పుడు ఉండుంటే బాగుండేది. బట్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైతే మీరు ఇన్ఫర్మేషన్ అనుకోవడానికి ఈ రోజుల్లో అది ప్రాబ్లం కాదు కదా. గూగుల్లో కానీ లేకపోతే బయట మీ నెట్వర్క్స్లో కానీ ఎక్కడన్నా కానీ మీరు రీసెర్చ్ చేయవచ్చు. సో ఇక్కడ ఐడియా ఏంటంటే ట్రస్ట్ గాడ్ బట్ ఇన్ష్యూర్. 3 రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయి. టర్మ్ ఇన్సూరెన్స్ జనరల్గా ఇది ఎప్పుడు అవసరం అంటే మీ కెరియర్ స్టార్టింగ్లో అవసరం, మ్యారేజ్ అయి ఉంటే అవసరం, మీ ఫ్యామిలీలో మీరు ఒకళ్ళే బ్రెడ్ ఎర్నర్ అయి ఉంటే అవసరం. మెడికల్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీస్లో జనరల్గా మీకు కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉంటే మంచిదే. అయితే కార్పొరేట్ ఇన్సూరెన్స్లో కూడా ప్రీమియమ్స్ పెరుగుతున్నాయి. పర్టికులర్గా కోవిడ్ టైంలో ఉన్నటువంటి క్లెయిమ్స్ వల్ల జనరల్గా అది కాస్ట్లీ అయిపోయింది ఇప్పుడు. ఇంకోటి జాబ్ లాసెస్ కూడా పెరిగినాయి కదా. సో ఈ మధ్య ఈవెన్ నిన్న కూడా ఏదో కంపెనీలో జాబ్ లాసెస్ అనే న్యూస్ వచ్చింది. సో మీరు సీనియారిటీ మీరు సంపాదించే కొద్దీ కెరియర్లో, ఈరోజు మీరు యంగ్గా ఉన్నారు కాబట్టి మీరు బహుశా ఇదంతా లైట్ తీసుకుంటుండొచ్చు కొంతమంది, కానీ సీనియర్ అయ్యే కొద్దీ జాబ్ లాస్కి సంబంధించిన రిస్క్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు కంప్లీట్గా కార్పొరేట్ ఇన్సూరెన్స్ మీదనే డిపెండెన్సీ ఉంటే అప్పుడు ఒకవేళ జాబ్ లాస్ అయితే మీకు ఆ కవరేజ్ ఉన్నట్టుండి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రైవేట్ ఇన్సూరెన్స్ గురించినటువంటి అవగాహన ఉండడం కూడా అవసరం. ఎప్పుడు నాకు టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం, ఎప్పుడు నాకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ అవసరం అనేది మీరు ఇండిపెండెంట్గా ఆలోచించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అది. యాక్సిడెంటల్ డిసెబిలిటీ అనేది 3వది. సో మనకు ఎవరికి కూడా యాక్సిడెంట్ అయ్యి కదలలేని పరిస్థితుల్లో ఉండకూడదని నేను కోరుకుంటున్నా. బట్ అట్ ది సేమ్ టైం దానికి కూడా ఇన్సూరెన్స్ ఉంది. సో ఇన్సూరెన్స్ అనేది ఒక 3వ భాగం మన బడ్జెట్లో. ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ ఫిజియోలాజికల్ రిక్వైర్మెంట్స్ ఆర్ నీడ్స్.
లాస్ట్ది మీ ఇన్వెస్ట్మెంట్. మీ ఇన్వెస్ట్మెంట్ అంటే నా గురించి నేను సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో సెల్ఫ్ నా మీద నేను చేసుకునే ఇన్వెస్ట్మెంట్ తప్పేం కాదు అది, స్వార్థమేం కాదు. కొంచెం స్వార్థం ఉంటే తప్పేం కాదు అది. అప్ స్కిల్లింగ్ అండ్ క్రాస్ స్కిల్లింగ్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు జావా నేర్చుకున్నారనుకోండి, రేపు జావా పోయి ఇంకేదో వస్తుంది, పైథాన్ వస్తుంది, పైథాన్ పోయి తర్వాత ఇంకేదో వస్తుంది, కోబ్రా వస్తుంది. సో కోబ్రా అనేది ఇప్పుడు లేదు ప్రస్తుతానికి. సో అట్లా 2-3 సంవత్సరాలకు ఒకసారి, మ్యాక్సిమం 5 సంవత్సరాలకు ఒకసారి టెక్నాలజీస్ మారుతున్నాయి. కాబట్టి మీరు ఈరోజు ఇండస్ట్రీకి రెలవెంట్గా ఉండాలంటే కొత్తగా వచ్చే టెక్నాలజీస్ని ఎప్పటికప్పుడు నేర్చుకోవాలంటే ఖర్చు అవుతుంది. సో దానికి పెట్టే ఖర్చు అవసరం. అట్లనే క్రాస్ స్కిల్ చేసుకోవటం అంటే నేను ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్. ఇంతకుముందు 15 సంవత్సరాలు నేను ఫైనాన్షియల్ సర్వీసెస్లో చేసిన తర్వాత ఇప్పుడు ఐటీకి వచ్చిన నేను. సో నౌ సిన్స్ లాస్ట్ 7 years ఐఎమ్ ఇన్ ఐటీ ఎనేబుల్మెంట్ సైడ్. సో అట్లా మన క్రాస్ స్కిల్ చేసుకొని వేరే ఇండస్ట్రీస్కి మూవ్ అవ్వగలిగితే అప్పుడు మన రిలవెన్స్ మనము పెంచుకోగలుగుతాం. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే కొంతమంది పర్టికులర్గా వేరే కంట్రీస్లో జిమ్స్లో చేరుతూ ఉంటారు. అది కూడా మీ ఇన్వెస్ట్మెంటే, మీ టైం అంటారు దాన్ని. ఏంటంటే మన హెల్త్ మీద ఇన్వెస్ట్ చేసుకోగలగడం. జిమ్లో నెలకి ఎంతో కొంత అవుతుంది ఖర్చు. సో ఈ ఖర్చులు కూడా మన బడ్జెట్లో అవసరం. బహుశా మీరు కొంతమంది చేస్తూ ఉంటే మంచిదే, బట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. అక్కడ చూడండి, కేస్ ఫర్ సేవింగ్స్, అదొక మీమ్. కేస్ ఫర్ సేవింగ్స్ అంటే తెలుసా? ఆయన ఎవరో తెలుసా మీకు? తెలియదా? ఓకే, ఏం పర్లేదు తెలియకపోతే. ఆయన పాపం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసినాక ఆయనకు అర్థమైంది ఏంటంటే ఆయన 97కి రిటైర్ కావచ్చు అంట, 97 yearsకి. అంటే అప్పటిదాకా పనిచేస్తూ ఉండాలి. ఆయన సేవింగ్స్ అంత తక్కువనే అనమాట. సో తక్కువ సేవింగ్స్ ఉంటే ఏమవుతుంది, ఎక్కువ రోజులు పని చేయాల్సి ఉంటుంది. ఎక్కువ సేవింగ్స్, ఇప్పుడు నా దగ్గర ఒక 50 కోట్లు ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఏం చేస్తాను నేను? ఇమీడియట్గా రిటైర్ అయిపోతాను. ఇప్పుడు ఈరోజు నాకు 50 కోట్లు లాటరీ వచ్చింది అనుకోండి, రేపు ఉద్యోగానికి పోవాలా నేను? రేపంటే ఎల్లుండి అవసరం లేదు కదా. సో నేను ఏం చేస్తా అంటే ఐ జస్ట్ ఈమెయిల్ మై రిజిగ్నేషన్ లెటర్ టు మై బాస్. బాస్ ఏమంటాడంటే, ఈరోజు నువ్వు ఆఫీస్కి రాకపోతే, 30 రోజులు నోటీస్ సర్వ్ చేయకపోతే నేను ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఇయ్యను అంటాడు. ఈయనంటే ఏం చేసి నువ్వే ఉంచుకో అంటా నేను. 50 కోట్లు వచ్చినాక ఇంకా నాకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఎందుకు కదా. సో మనకి సేవింగ్స్ మంచిగా ఉంటే రిటైర్మెంట్ గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అందుకే చాలామంది బిజినెస్ పీపుల్ ఒక టర్మ్ ఉంది దానికి, ఏంటంటే ఫైర్ అంటే ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ రిటైర్ ఎర్లీ. ఓకే, సో 40 yearsకి చాలామంది 45 yearsకి అవసరమైనటువంటి సేవింగ్స్ని వాళ్ళు సేవ్ చేసుకొని ఆ తర్వాత రిటైర్ అయిపోతారు. అంటే జాబ్స్ చేయకపోతే వాళ్ళ సేవింగ్స్ నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళని సపోర్ట్ చేస్తుంది అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. సో అది ఫైర్. సో అది మనకి ఈ మీమ్కి దానికి సంబంధం ఏంటంటే, ఎవరైతే సరిగా సేవ్ చేసుకోరో డబ్బులు, ఆబ్వియస్లీ వాళ్ళు ఎక్కువ రోజులు పనిచేయాల్సి ఉంటుంది. దే కెనాట్ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ రిటైరింగ్. మీకు ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఎంప్లాయ్మెంట్లో చేరినప్పుడు, జాబ్లో చేరినప్పుడు మీరు సైన్ చేసి ఉంటారు కదా ఆన్బోర్డింగ్ ఫామ్స్ మీద. దానిలో ఫైన్ ప్రింట్లో ఉండేది, మనం చాలామంది చదవంది ఏంటంటే, ప్రైవేట్ సెక్టర్ 58 years దాకానే పనిచేయడానికి అలౌ చేస్తారు. ఓకే, సో 58 years రిటైర్మెంట్ అనేది గవర్నమెంట్ కాన్సెప్టే కాదు. గవర్నమెంట్ జాబ్స్లో ఇంతకుముందు రిటైర్ అయ్యే ఏజ్ 58 years, తర్వాత వాళ్ళకి పెన్షన్ వస్తుంది, రిటైర్ అయిపోతారు. సో మనకి ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి 58 years వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్ కూడా రిలవెంటే. మనకు తెలియదు, చాలామంది పట్టించుకోము ఇది. 58 years తర్వాత జనరల్గా ప్రాపర్ జాబ్స్లోకి మనల్ని తీసుకోరు, అప్లై చేస్తే తీసుకోరు. కాబట్టి ఆ తర్వాత వచ్చే పరిస్థితి ఏదైతే ఉంటుందో, పోస్ట్ రిటైర్మెంట్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటాయో వాటిని మీట్ కావాలంటే మనకి ఆ సేవింగ్స్ అవసరం. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, చాలామంది నాన్ క్రిస్టియన్స్ ఈ టైప్ సేవింగ్స్, రిటైర్మెంట్ సేవింగ్స్ ఎర్లీగా మొదలుపెట్టి దానికోసమే. పర్టికులర్గా మన జనరేషన్కి ఉన్న తేడా ఏంటంటే, ఇంతకుముందు జనరేషన్ తోటి వాళ్ళకి
పెన్షన్ ఉండింది కదా, మా పేరెంట్స్కి పెన్షన్ ఉండింది. మీ పేరెంట్స్ సంగతి ఐ డోంట్ నో, బట్ గవర్నమెంట్ జాబ్లో చేస్తే పెన్షన్ ఉండేది. 2000 తర్వాత నాకు తెలిసి గవర్నమెంట్ జాబ్ ఉన్నా కానీ 2000 ఇయర్ తర్వాత పెన్షన్ ఉండట్లేదు ఇప్పుడు కదా. సో మనందరికి కూడా ఎవరికి కూడా పెన్షన్ ఉండదు. ఉండనప్పుడు మనము సేవింగ్స్ చేసుకోకపోతే దెన్ విల్ హ్యావ్ ఎ టఫ్ టైం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జనరల్గా 70 ఇయర్స్ మేల్స్ అయితే ఇండియాలో. స్వాతంత్రం వచ్చినప్పుడు దాదాపు స్వాతంత్రానికి ముందు 40 ఏళ్ళు ఉండేది మగవాళ్ళకి. 40 నుంచి ఇప్పుడు 70కి వచ్చింది. అంటే మెడికల్ ఫెసిలిటీస్ పెరిగినాయి కదా. అట్లనే లేడీస్ అయితే 74 ఇయర్స్ దాకా జీవిస్తారు. అయితే ఇది ఓన్లీ యావరేజ్ మాత్రమే. యాక్చువల్గా మనలో చాలామంది అంతకంటే ఎక్కువే జీవిస్తాం. దేవుడు అనుమతిస్తే, దేవుడు దయ ఉంటే. ఈ రోజుల్లో చాలామంది 80 ఇయర్స్ వచ్చినా కానీ వాళ్ళు హెల్తీగానే ఉన్నారు. సో ప్రశ్న ఏంటంటే 70 ఇయర్స్ వచ్చేదాకా కనుక ఒకవేళ మనం ప్లాన్ చేసుకొని ఉంటే రిటైర్మెంట్, మన సేవింగ్స్ అప్పటిదాకా సపోర్ట్ చేయగలిగితే మనము 80 ఇయర్స్ వచ్చేదాకా జీవించినాం అనుకోండి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ వీఆర్ అవుట్ లివింగ్ అవర్ సేవింగ్స్. అర్థమవుతుందా? సో ఆ రిస్క్ మనము జనరల్గా ఆలోచించాం దాని గురించి, ఎందుకంటే మనం ఏజ్ మీద ఇంకంత అక్కడ దాకా రాలేదు కానీ. బట్ జనరల్గా దట్స్ వాట్ వీ నీడ్ టు సేవ్ ఫర్. దాని గురించి మనం సేవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇంకో 7 minutes ఉంది, 7 slides ఉన్నాయి నాకు. దాదాపు దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. టేక్ రిస్క్స్, ఇన్వెస్ట్ ఇన్ అసెట్స్ అండ్ అవాయిడ్ లయబిలిటీస్. సో ఈ స్లైడ్లో ఇదంతా నేను కవర్ చేయను, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ రిటర్న్ ఉంటుంది. ఈ స్లైడ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించిన స్లైడ్, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించింది. ఈక్విటీస్ కనిపిస్తుందా? ఈ స్లైడ్లో ఇన్ఫర్మేషన్ కనిపిస్తుందా మీ అందరికీ? కనిపిస్తుంది కదా. సో ఈక్విటీస్ ఫస్ట్ హైయెస్ట్ రిస్క్ ఉంటుంది, హైయెస్ట్ రిటర్న్స్ ఉంటాయి దాంట్లో. అయితే ఇది జనరల్గా ట్రాకింగ్ కూడా మీకు అవసరం. ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రెగ్యులర్గా వాటిని ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి జనరల్గా మనం దాని జోలికి పోము. అయితే ఒకవేళ మీ సేవింగ్స్ ఒక 5 ఏళ్ళు కనీసం నాకు అవసరం ఉండదు అనుకుంటే అప్పుడు మీరు ఈక్విటీస్లో సేవ్ చేయొచ్చు. డైరెక్ట్గా ఈక్విటీలో చేస్తే మంచిదే, చేయకపోయినా కానీ మ్యూచువల్ ఫండ్స్లో సేవ్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో, ఈక్విటీ స్కీమ్స్లో. ఆ తర్వాత డెట్. మీలో ఎంతమంది కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు? బీకామ్. ఓకే, చేతులు పైకి లేపండి, కొంచెం పైకి నాకు కనిపించేటట్లు లేపండి. ఓకే, 2, 3, 4. ఓకే, మనోళ్ళు జనరల్గా ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్ ఎక్కువ బ్యాక్గ్రౌండ్ మనోళ్ళది జనరల్గా ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. కామర్స్ తక్కువ ఉంటారు. ఈ టర్మ్స్ జనరల్గా మనకి కామర్స్ అయితే తెలుసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ హైరార్కీలో ఫస్ట్ ఈక్విటీ ఉంటుంది. ఈక్విటీకి రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మీ ఏజ్లో ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయాలనేది నా పర్సనల్ రికమెండేషన్. ఈక్విటీస్ని మీరు పట్టించుకొని ఈక్విటీస్ని స్టడీ చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంకా కనీసం ఒక 30 years సంపాదించే స్కోప్ ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్లో ఈక్విటీస్ మంచి. ఇండియా మార్కెట్ ఈస్ డూయింగ్ వెల్. సో జనరల్గా మన కంట్రీ ఇప్పుడు ఇట్ ఈస్ డూయింగ్ వెల్. కాబట్టి ఇట్ ఈస్ అ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్ అండ్ గెట్ ఇన్ టు ఈక్విటీస్. మీలో జాబ్ చేసేటప్పుడు జనరల్గా పిఎఫ్ ఉంటుంది కదా, ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. మీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. మీకు తెలుసో లేదో ప్రావిడెంట్ ఫండ్ గురించి? తెలిస్తే మంచిదే. ప్రావిడెంట్ ఫండ్ అనేది డెట్ బేసిక్గా. సో మీకు ఆల్రెడీ ప్రావిడెంట్ ఫండ్ ఉంది కాబట్టి అది కాకుండా ఇంకా మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీ ఓవరాల్ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ పిఎఫ్ ఉంది కాబట్టి ఆల్రెడీ మీరు డెట్ని అక్కడ మెయింటైన్ చేస్తున్నారు. సో వీలైనంత మట్టుకు మీకు ఒక 100 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ చేయడానికి ఉంటే దాంట్లో 90 రూపాయలు మీరు ఎక్విటీస్లో పెట్టవచ్చు, 10 రూపాయలు ఏదైనా డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టవచ్చు. డెట్లో పెట్టేది మీకు షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్కి పనికొస్తుంది. 5 years లోపల ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే దానికి పనికొస్తుంది. ఇన్సూరెన్స్ అనేవి దాని గురించి మాట్లాడుకున్నాం. ఇన్సూరెన్స్లో మీరు ఒకవేళ యూలిప్ ఇన్సూరెన్స్ ఎవరన్నా అంటే ఇది మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ మీరు కొనకుండా ఉంటే మంచిది. ఎవరన్నా దాన్ని మీకు సేల్ చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని అవాయిడ్ చేయండి. ఓకే, ఇంతకుముందు మనం కంపెనీ వర్సెస్ ప్రైవేట్లీ హెల్డ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ట్యాక్స్ ప్లానింగ్. మీకు ఆల్రెడీ పిల్లలు
ఉండి పిల్లలకి మీరు స్కూల్ ఫీజు కడతా ఉండి అట్లనే ఒకవేళ మీరు ఇల్లు కొనుక్కొని హోమ్ లోన్ కడతా ఉంటే జనరల్గా ఈ రెండు సరిపోతాయి. ఇంకా దాన్ని మించి ట్యాక్స్ ప్లానింగ్ మీకు అవసరం ఉండదు. కానీ దానికంటూ మళ్ళీ వేరే ఫండ్స్ ఉంటాయి, ట్యాక్స్ ఫండ్స్ ఉంటాయి. ఈ రోజుల్లో చాలామంది దుబాయ్ లాంటి ప్లేసెస్కి మైగ్రేట్ అవుతున్నారు, ఎందుకంటే అక్కడ జీరో ట్యాక్సెస్. సో టు సేవ్ ట్యాక్సెస్ వాళ్ళు ఏం చేస్తారంటే మైగ్రేషన్ అనేది వాళ్ళు ఎంచుకున్నారు. మీరు కూడా ఎంచుకోవచ్చు ఒకవేళ కావాలనుకుంటే, ఒకవేళ ట్యాక్సెస్ సేవ్ చేయదలుచుకుంటే. అది కాకుండా రియల్ ఎస్టేట్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, గోల్డ్ సిల్వర్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. ఇవన్నీ కూడా స్కేర్సిటీ బేస్డ్, అంటే భూమి మీద ఎక్కువ, అంటే భూమి మీద రియల్ ఎస్టేట్ అనేది కొనగలిగిన భూమి ఓన్లీ 15% అంట. ఓకే, సో భూమి స్కేర్స్, ఇట్స్ నాట్ వైడ్లీ అవైలబుల్. ఇంకోటి క్రిస్టియన్స్గా మనకి భూమి అనేది ఒక స్ట్రాటజిక్ అసెట్. రోజులు గడిచే కొద్దీ మనకి స్థలం దొరకడం అనేది కష్టమైపోతుంది కదా. సో భూమి అనేది కొనుక్కొని పెట్టుకోవడం మనకి పరిచర్యకి మంచిది, అట్ ద సేమ్ టైం వ్యక్తిగతంగా మనకు కూడా మంచిది. గోల్డ్ అండ్ సిల్వర్ దానిపైన మనకి ఆశ ఉండదు క్రైస్తవులంగా, బట్ అట్ ద సేమ్ టైం దే ఆర్ గుడ్ థింగ్స్ టు ఇన్వెస్ట్. లాస్ట్ది బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీస్ మీరు ఎవరు ఇన్వెస్ట్ చేస్తారో నాకు తెలియదు, బట్ అది అన్రెగ్యులేటెడ్ స్పేస్, అంటే దానిపైన రెగ్యులేషన్ ఉండదు. దానిపైన ఒకవాడు కంపెనీ మూసేసుకున్నాడు అనుకోండి, మీ డబ్బులు రావు. కాబట్టి ఏదైతే అన్రెగ్యులేటెడో దాని జోలికి పోకుండా ఉండడం మంచిది, ఎందుకంటే ఇట్స్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ రిస్క్. లాస్ట్ అంటే దానిపైన మనం అనుకున్నాం కదా, జనరల్గా మనం పెట్టే డబ్బులు బడ్జెట్లో మనం బడ్జెటింగ్ చేసుకునేటప్పుడు ఫోన్ అనుకున్నాం కదా. సో ఫోన్ ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు అది అసెటా లయబిలిటీయా అని ప్రశ్నించుకోవడం ముఖ్యం. ఓకే, రిచ్ డాడ్ పూర్ డాడ్ అని ఒక బుక్ ఉంది. బుక్ మీరు ఎంతమంది తెలుసో నాకు తెలియదు. సో దానిలో కాన్సెప్ట్ ఇదే, ఏంటంటే మనం పెట్టే ఖర్చులు అసెట్స్ మీద పెట్టాలి. అసెట్కి లయబిలిటీకి తేడా ఏంటంటే, అసెట్ అంటే దాని వాల్యూ పెరుగుతుంది, లయబిలిటీ అంటే దాని వాల్యూ తగ్గుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ అనుకోండి, దీనికి 1,00,000 పెట్టినా అనుకోండి, ఐఫోన్ వచ్చినప్పుడల్లా మోడల్ మారుస్తున్నా అనుకోండి, 1,00,000 2 లక్షలు ఉంటుంది దాదాపు. ఏమవుతుంది, దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నానే దీని వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా, కొన్నాక తగ్గుతుంది కదా. సో ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ లయబిలిటీ. సో దట్ ఇస్ నాట్ అ స్మార్ట్ థింగ్ టు డూ ఇన్ జనరల్. అట్లనే ఇంకొక లయబిలిటీ ఒక 4-వీలర్. సో ఇల్లు అనేది ఒక అసెట్, ఎందుకంటే ఇల్లు జనరల్గా దాని వాల్యూ పెరుగుతుంది, కార్ వాల్యూ తగ్గుతుంది. కాబట్టి మనం జనరల్గా ఒక 7 ఇయర్స్కి ఒకసారి 10 ఇయర్స్కి ఒకసారి కార్ని ఒక ఫర్ వాట్ ఎవర్ రీజన్ మనం రిప్లేస్ చేస్తే వీ షుడ్ రిమెంబర్ దట్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ అ లయబిలిటీ విచ్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. 24-10 రూల్ ఏంటంటే, కార్ కొనేటప్పుడు జనరల్గా 20% మీరు డౌన్ పేమెంట్ చేయగలిగేటట్టు ఉండాలా. 4 ఇయర్స్ లోన్కి మించి పెట్టుకోకూడదు. మీ మంత్లీ ఈఎంఐ 10% ఆఫ్ యువర్ ఇన్కమ్ కంటే మించి ఉండకూడదు మంత్లీ ఇన్కమ్. సో అది జస్ట్ ఒక బ్రాడ్ రూల్ లాగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. క్రైస్తవులంగా మనము తీసుకోవాల్సిన రిస్క్ తీసుకోవాలి. మీకు తలాంతుల గురించినటువంటి ఉపమానం గుర్తుంది కదా, మత్తయి 25-29 వాక్యం అక్కడ ఉంది. ఆఖరి తలాంతు ఉపయోగించని దాసుడితో యేసుప్రభువు ఏమంటాడంటే, ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉందో, అంటే ఆయన దగ్గర నుంచి తీసేసుకొని మిగతా వాళ్ళు అడిగినప్పుడు ఏమంటాడంటే, ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉందో వాళ్ళకి ఇంకెక్కువ ఇవ్వబడుతుంది, లేని వాళ్ళ దగ్గర ఉన్నది కూడా తీసివేయబడుతుంది అని అంటాడు యేసుప్రభువు. సో అది వినటానికి జనరల్గా చాలా అన్యాయంగా ఉంటుంది కదా. ఉన్నోళ్ళకి మళ్ళీ ఇవ్వడం ఏంటి, లేనోళ్ళ దగ్గర ఉన్నది కూడా తీసేయబడటం ఏంటి. దీన్ని ఒక ఆయన రీసెర్చ్ చేసి కనిపెట్టింది ఏంటంటే, దాన్ని మాథ్యూ ప్రిన్సిపల్ అంటారు. ఒక బుక్ రాసిండు ఆయన, మాథ్యూ ఎఫెక్ట్ అని. ఆ గ్రాఫ్ చూపిస్తారా. సో ఇక్కడ మనం చూస్తే ఇద్దరు మనుషులు ఒకే పాయింట్ దగ్గర మొదలు పెడతారు, ఒకళ్ళు పైకి పోతారు, ఒకళ్ళు కిందికి వెళ్తారు. ఓకే, సో ఎందుకంటే బేసిక్గా వాళ్ళ మధ్యలో తేడా ఏంటంటే, వాళ్ళకున్నటువంటి టైంని, టాలెంట్ని వాళ్ళు సరిగ్గా వాడితే వాళ్ళు, ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో చిన్న కనిపిస్తుంది ఫాంట్, బెటర్ క్లాస్, ఇంటలెక్చువల్ కన్వర్జేషన్స్, స్ట్రాంగర్ క్వాలిఫికేషన్స్ అండ్ హయ్యర్ పేడ్ జాబ్స్, ఇంటలెక్చువల్ కాన్వర్జేషన్స్. ఓకే, వీకర్ క్లాస్, లోవర్ ఎక్స్పెక్టేషన్స్, lower conversations and reduced qualifications, lower paid jobs
అండ్ స్టేటస్ కో అంటే ఉన్నది మెయింటైన్ చేసుకుంటారు. సో వినటానికి చూడటానికి చాలా కటువుగా అనిపిస్తుంది. దట్స్ వాట్ ద మాథ్యూ ప్రిన్సిపల్ ఈజ్ అబౌట్. యేసు ప్రభు యాక్చువల్గా అక్కడ లోకంలో జరిగే విషయాన్ని ఆయన జస్ట్ చెప్తున్నాడు అంతే. ఈజ్ జస్ట్ నెరేటింగ్ హౌ ద వరల్డ్ వర్క్స్. ఎట్లా పనిచేస్తుంది వరల్డ్ అంటే, ఎవరైతే తనకున్న దాన్ని సరిగా వాడుకుంటారో, రిస్క్స్ తీసుకుంటారో. ఆఖరి దాసుడు చేసింది ఏంటి? హీ కుడెంట్ టేక్ రిస్క్స్ కదా. ఏం చేసిండు? తనకున్న తలాంతని దేవుడు ఇచ్చిన చిన్నవాడిని ఏం చేసిండు? పాతిపెట్టాడు కదా. సో మిగతా వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకున్నారు, ఇన్వెస్ట్ చేసిండ్రు, వ్యాపారంలో పెట్టిండ్రు, అవి డబుల్ అయినాయి. సో మనం ఎట్లా వాడతాం దేవుడు మనకి ఇచ్చిన వాటిని అనేది ఇంపార్టెంట్. దేవుడు దాన్ని చూస్తున్నాడు, దాన్ని మల్టిప్లై చేయడానికి దేవుడు చూస్తున్నాడు. సో హీ వాంట్స్ టు బ్లెస్ వాట్ వీ డూ అండ్ అవర్ ఎఫర్ట్. అయితే ఇంపార్టెన్స్ ఏంటంటే, మనం దాన్ని సరిగ్గా ఖర్చు పెట్టలేదు అనుకోండి, డిపెండ్స్ ఆన్ అస్. మనం దాన్ని సరిగ్గా ఖర్చు పెట్టకుండా బద్ధకంగా ఉండి మనల్ని మనం అప్స్కిల్ చేసుకోకుండా అట్లా ఉంటే అల్టిమేట్గా మనం ఏమవుతామంటే ఉన్నదాన్ని మెయింటైన్ చేసుకుంటాం. కొంతమంది దాన్ని ఉన్నదాన్ని పెంచుకుంటూ పోయేటోళ్ళు, కష్టపడుకుంటూ పోయేటోళ్ళు, టైంని సరిగా వాడుకుంటూ పోయేటోళ్ళు, సరైన వాటి మీద ఫోకస్ చేసేటోళ్ళు, వాళ్ళు దే గెట్ ఇన్ టు బెటర్ ట్రాజెక్టరీ ఇన్ జనరల్. ఓకే, నేను ఆల్రెడీ నాకు ఇచ్చిన టైం అయిపోయింది. ఐ ట్రై టు రష్ త్రూ అదర్ స్లైడ్స్. బహుశా ఇది లాస్ట్ స్లైడ్ అనుకుంటా. ఇదంతా కూడా చేయాలంటే మీకు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ అవసరం. ఫైనాన్షియల్ అడ్వైజర్ అంటే, ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది అనుకోండి, 3 రోజులు అయిపోయింది జ్వరం వచ్చి, ఓకే, తగ్గుతలేదు, ఇంకా పెరుగుతుంది, దగ్గుతున్నారు, జలుబు ఉంది, ఓకే, ఆయాసం అవుతుంది, మీరు ఏం చేస్తారు? డోలో వేసుకొని ఇంట్లో ఉంటారా, లేకపోతే ఎక్కడికైనా పోతారా? ఓకే. సో ఇక్కడ కూడా మనం చేయాల్సింది అదే. ఏంటంటే, ఫైనాన్షియల్ అడ్వైజరు మన ఫైనాన్షియల్ హెల్త్కి డాక్టర్ ఎంత ఇంపార్టెంటో ఈయన కూడా అంతే ఇంపార్టెంట్. ఏ డాక్టర్ దగ్గరికి పడితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు మీరు? ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తారా? ఏం చూస్తారు జనరల్గా? చెప్పండి. క్వాలిఫికేషన్ చూస్తారు. సో ఈ డాక్టర్ ఎంబీబీఎస్ఆ? మీకు కాలికి దెబ్బ తగిలింది అనుకోండి, ఎముకకు దెబ్బ తగిలింది అనుకోండి, ఏ డాక్టర్ కావాలి మీకు? ఆర్థోపెడిషియన్ కావాలి. కోవిడ్ టైంలో చాలామంది ఎక్కడికి పోయినరు? ఏదో లంగ్స్కి సంబంధించింది ఏదో మాట ఉంది, ఏంటది? పల్మనాలజీ. అంతకుముందు వినపడలేదు దాని పేరు, దాని తర్వాత వినపడలే. ఆ టైంలోనే ఫేమస్ అయింది అది. సో క్వాలిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. సిఎఫ్పి లేదా ఎన్ఐఎస్ఎం క్వాలిఫైడ్ పీపుల్ ఎవరైనా ఉంటే, పర్టికులర్గా వాళ్ళు క్రిస్టియన్స్ అయితే ఇంకా మంచిది. జనరల్గా మన వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉండేవాళ్ళు తక్కువ ఉంటారు, బట్ దేర్ ఆర్ స్టిల్ దేర్. ఓకే, సో మీకు అట్లాంటి మనిషి దొరికితే హీ షుడ్ బీ యువర్ బెస్ట్ బడీ అంటే ఏంటి? మీకున్న బాధలన్నీ ఆయనతోటి పంచుకోవచ్చు, ఆయనతోటి చెప్పుకుంటే. నాకు కూడా ఉన్నాడు అట్లాంటి బడీ. ఐ హ్యావ్ మై ఓన్ అడ్వైజర్ హూ వాజ్ మై కొలీగ్. తను క్రిస్టియన్ కాదు కానీ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. దాదాపు లాస్ట్ 10 years నేను తనతో అసోసియేట్ అయి ఉన్నా. నేను స్వంతగా ఆ ఇండస్ట్రీలో ఉన్నా కానీ ఐ స్టిల్ టేక్ హిజ్ అడ్వైస్. ఎందుకంటే ఐఎమ్ నాట్ సర్టిఫైడ్. ఫైనాన్షియల్ ఇండస్ట్రీలోనే డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి కదా, సో నాది ఆ డొమైన్ కాదు. కాబట్టి ఐ టేక్ హిజ్ అడ్వైస్, ఐ స్టిల్ టేక్ హిజ్ అడ్వైస్. వాళ్ళు ఏం చేస్తారంటే, మీ రిస్క్ ప్రొఫైల్ ఏంటనేది చూస్తారు. మనందరం కూడా, నేను కొంచెం తక్కువ రిస్క్ ప్రొఫైల్ నాది, తక్కువ రిస్క్ తీసుకోగలుగుతా. కొంతమంది ఎక్కువ రిస్క్ తీసుకోగలుగుతారు. మీ రిస్క్ ప్రొఫైల్కి తగ్గ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. అట్లానే ఇన్ఫ్లేషన్ అనేది మీకు ప్రతి సంవత్సరం 5 to 7% పెరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ని బీట్ చేయగలిగే ఇన్స్ట్రుమెంట్స్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ మీకు సజెస్ట్ చేస్తారు. మీ ఎమోషనల్ మేనేజ్మెంట్ని కూడా వాళ్ళకి మీరు అవుట్సోర్స్ చేయొచ్చు. అంటే ఏంటంటే, నేను జనరల్గా కోవిడ్ టైంలో మార్కెట్లన్నీ పడిపోతూ ఉన్నాయి. నేను నా డబ్బులు తీసుకోవాలన్నా, నా వాల్యూ పడిపోతుంది. ఏమైంది అంటే, ఆయన దగ్గర పోయి అడిగినప్పుడు ఆయన నన్ను కంట్రోల్ చేసేటోడు. లేదు నువ్వు దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు రిడీమ్ అనేటోడు. సో అట్లా మనం జనరల్గా మార్కెట్లో డబ్బులు పెట్టినప్పుడు లాస్ట్ అది కూడా అదే ఎగ్జిట్ స్ట్రాటజీ. ఏ టైంలో మనం మన డబ్బులు తీసుకోవాలా అన్న ఆలోచనతోటి మనం ముందే వెళ్ళాలి. జనరల్గా మనము ఎండ్ని చూడం, వీ డోంట్ ప్లాన్ ఫర్ ద ఎగ్జిట్. అయితే ఎగ్జిట్ స్ట్రాటజీ కూడా వాళ్ళు మీతోటి ప్లాన్ చేస్తారు. మీ ఎమోషన్స్ని కూడా మేనేజ్ చేస్తారు. ఎందుకంటే మార్కెట్ మ్యాక్సిమమ్ ఆపరేట్ అయ్యేది ఎమోషన్స్ మీద, ప్యానిక్ మీద. ప్రజలు ఏం చేస్తారంటే, ప్యానిక్ ఉన్నప్పుడు అమ్మేస్తారు. మార్కెట్స్ పడిపోతూ ఉన్నాయంటే అమ్మేస్తూ ఉంటారు. సో దట్స్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. ఓకే, నెక్స్ట్ స్లైడ్. బహుశా అంతేనా? ఓకే, ఐ థింక్ దిస్ వన్.
థ్యాంక్ యూ స్లైడ్. సో 5 minutes ఎక్కువ తీసుకున్నా. ఇంకా మీకు ఓపిక ఉంటే మీరు నన్ను ప్రశ్నలు అడగవచ్చు. మనము 1 గంటకి వైండప్ చేయవచ్చు. బహుశా ఈ సబ్జెక్ట్ మీకు చాలామందికి బౌన్సర్ లాగా అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు బహుశా ఫైనాన్సెస్ గురించి ఆలోచించారు, కామర్స్ గురించి ఆలోచించారు, సేవింగ్స్ గురించి ఆలోచించారు. మనందరం కూడా వీఆర్ ఆల్ ఫెయిత్ పీపుల్ కదా. సో విచ్ ఈజ్ అ గుడ్ థింగ్. అంటే వీ షుడ్ హ్యావ్ ఫెయిత్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ట్రస్ట్ బట్ వెరిఫై, ట్రస్ట్ బట్ ఇన్ష్యూర్. సో దేవుడిని నమ్మాలా, ప్రార్థన చేసుకోవాలా, రాత్రులు తలుపుకి బోల్ట్ కూడా వేసుకోవాలి. అవునా? సో అట్లనే ఇది కూడా